హలో అండి. హాయ్. గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొచ్చానండి. సో అక్టోబర్ 2న చూసుకున్నట్లయితే మనకు అమావాస్యతో పాటు సూర్యగ్రహణం కూడా ఉంది కదా. సో మరి ఈ సూర్యగ్రహణం వచ్చేసి మన ఇండియాలో కనిపిస్తుందా లేదా, లేకపోతే మనం ఏదైనా గ్రహణ నియమాలు పాటించాలా, అండ్ అలాగే ఏ రాశుల వారు మనము జాగ్రత్తగా ఉండాలి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకు ఈ సంవత్సరంలో వచ్చే రెండవ సూర్యగ్రహణం వచ్చేసి అక్టోబర్ 2న అయితే వస్తుందండి. సో ఇదే రోజు మనకు అమావాస్య కూడా ఉంది. అండ్ ఈ గ్రహణం మనకు కన్యా రాశిలో అయితే ఏర్పడుతుంది కాబట్టి సో కన్యా రాశిలో ఉన్న వాళ్ళైతే చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి. అంతేకాకుండా మీనరాశి వాళ్ళు కూడా మనకు ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది కాబట్టి కన్యా రాశి అండ్ మీనరాశి ఈ రెండు రాశుల వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి. అంతేకాకుండా మనకు సూర్యగ్రహణం అంటే అశుభకరంగా మనం పరిగణిస్తాం కాబట్టి ఈ గ్రహణం సమయంలో ఎలాంటి పూజలు అయితే చేయకూడదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామందికి ఒక డౌట్ అయితే ఉంది, ఈ గ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా లేదా అనేసి. సో ఈ గ్రహణం వచ్చేసి మనకు భారతదేశంలో అయితే కనిపించదండి. కాకపోతే ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది ప్రపంచమంతా ఉంటుంది కాబట్టి మనం జాగ్రత్తలు పాటిస్తేనే బెటరు. సో యాక్చువల్గా ఏంటంటే గ్రహణానికి 12 గంటల ముందే మనకు నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది కాబట్టి సో చాలామంది అయితే కొంచెం జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉంటారు. సో మనం ఇండియాలో లేకపోయినా కూడా జాగ్రత్తగా ఉంటే బెటర్ అండి. ఫస్ట్ అయితే మనకు వచ్చేది ఈ గ్రహణం వచ్చేసి దక్షిణ అమెరికాలో అయితే కనిపిస్తుంది. అండ్ పాక్షికంగా చూసుకున్నట్లయితే అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఉత్తర అమెరికా ఏదైతే ఉందో ఇక్కడైతే మనకు పాక్షికంగా అయితే కనిపిస్తుంది. మెయిన్గా వచ్చేసి మనకు దక్షిణ అమెరికాలో అయితే ఉందండి. అండ్ ఈసారి వచ్చే ఈ గ్రహణాన్ని వచ్చేసి రింగ్ ఆఫ్ ఫైర్ అని అంటారండి. ఎందుకంటే సూర్యుడి చుట్టూ మనకు రెడ్ కలర్ వలయాకారం అయితే ఏర్పడుతుంది కాబట్టి ఇది కొంచెం పవర్ఫుల్లే ఉంటుంది. సో దట్ దీని యొక్క ఎఫెక్ట్ అనేది మనకు ప్రతి ఒక్క ప్రపంచంలో ప్రతి ఒక్క దేశంకి అయితే పడుతుందండి. సో ఇండియాలో ఉన్న గర్భిణీ స్త్రీలు కానివ్వండి, లేకపోతే మనం ఎవరైతే మీనరాశి, కన్యా రాశికి చెందిన వాళ్ళైతే ఉంటారో సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అండ్ నార్మల్గా మనం ఏంటంటే అక్టోబర్ 2 రోజున అమావాస్యతో పాటు గ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ సమయంలో పూజలు చేయకుండా ఎక్కువగా బయటికి వెళ్లకుండా ఉంటే చాలా చాలా బెటర్ అండి. సో పర్టికులర్ టైమింగ్స్ అంటూ ఏమీ లేవు, కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ ఆ రోజు. సో హోప్ యూ అండర్స్టాండ్, దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి.